విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ సద్గురు అంతర్ముఖానంద వేదవ్యాస భట్టారక జగద్గురు శ్రీ కృష్ణ పరంబ్రహ్మణే నమః. శ్రీ మద్దేవి భాగవత మహత్యం భాగం 237. నిన్న అధ్యాయం 12 సగం వరకు చెప్పుకున్నాం. ఇంకా చెప్పుకున్నా నిన్నటిదే కొంచెం కంటిన్యూ చేస్తున్నా. జగన్మంగళ కారిణి కోటి సూర్య ప్రతీకాశ కోటి కందర్ప సుందర చిత్రానులేపన విచిత్ర వస్త్రద్వయ విభూషిత విచిత్ర మాల్యాభరణ చిత్ర భ్రమర ముష్టిక వరా భయంకర శాంత కరుణామృత సాగర నానా భ్రమర సంయుక్త పుష్పమాలా విరాజిత చిత్ర విచిత్రమైన అసంఖ్యాక భ్రమణీగణంతో ఆడు తుమ్ముదులు గుంపుమట పరివృత. వాటి జొంకారాలు హ్రీ బీజాక్షర ధ్వనులుగా నిరంతరం వినిపిస్తున్నాయి. ఆడు తుమ్ముదులుమట కోటాను కోట్లుగా తుమ్మెదులు తిరుగాడుతున్నాయి. సర్వ శృంగార వేషాఢ్య సర్వవేద ప్రశంసిత సర్వాత్మక సర్వమయి సర్వమంగళ రూపిణి సర్వజ్ఞ సర్వజనని సర్వేశ్వరి శివ ఈ జగదంబికను చూడటంతోనే బ్రహ్మాది దేవతలు సాష్టాంగ దండ ప్రణామాలు చేశారు. అద్భుతంగా స్తుతించారు. నిన్నటి వరకు చదువుకున్నాం. ఇప్పుడు అప్పటి వరకు అమ్మవారి ఒక గుప్పెడ మూసి ఉంది. అందులో గండు తుమ్మెదులున్నాయి. విచిత్ర భ్రమర ముష్టిక. ఇప్పుడు ఆ గుప్పెడు విప్పింది. చుట్టూ గుంపులుగా తిరుగుతున్న చిత్ర విచిత్ర భ్రమణ కోటులను కోటాన కోట్ల రెట్లుగా వృద్ధి పొందించింది. ముల్లోకాలు తుమ్మెదులే. ఎక్కడ చూసినా తుమ్మెదులే. రంగురంగుల తుమ్మెదులు, రకరకాల తుమ్మెదులు, రాగాల తుమ్మెదులు, నాట్యాల తుమ్మెదులు, తుమ్మెదులు తుమ్మెదులు అంతటా తుమ్మెదులు, ఆకాశాన్ని ఆవరించిన తుమ్మెదులు, భూగోళాన్ని చీకట్లలో ముంచిన తుమ్మెదులు, గిరి శిఖరాల మీద చెట్టు కొమ్మల మీద అంతటా తుమ్మెదులే. తుమ్మెదులన్నీ ఒక పెట్టున ఎగురుకుంటూ వెళ్లిన దైత్యులను ఏరికోరి పీక్కుతున్నాయి. తేనె తుట్టను కదిలించిన వాడిని తేనెటీగలు ముంచెత్తినట్టు. దైత్యుల శస్త్రాలు అస్త్రాలు ఎందుకు కొరగాలేదు. ఒక్క యుద్ధం లేదు, ఒక వాగ్వాదం లేదు, కేవలం మరణమే. ఎక్కడెక్కడ దాగినా వెంటాడి వెంటాడి కుట్టి చంపాయి. ఎవరు ఏమయ్యారో ఎవరికీ తెలియకుండా మరణించారు. అరుణుడితో సహా అసురులందరూ ఉసురులు కోల్పోయారు. తుమ్మెదులన్నీ తిరిగి వచ్చి జగదంబికను చేరుకున్నాయి. దేవతలు ఆశ్చర్యం ఆశ్చర్యం అని గుండెలు బాదుకున్నారు. ఆశ్చర్యమేముంది, అమ్మవారి మాయ అన్నారు అందరూ చివరికి. బ్రహ్మాది దేవతలు ఆనందించారు. పరమేశ్వరుని పునఃపున స్తుతించారు. షోడశోపచారాలతో అర్చించారు. విలువైన కానుకలు సమర్పించారు. జయ జయ ధ్వనులు చేశారు. దేవలోకంలో దుందుములు మ్రోగాయి. మునీశ్వరులు వేద పఠనం చేశారు. అప్సరసలు నృత్యం చేశారు. గంధర్వులు ఆనంద గీతికలు ఆలపించారు. మంగళవాద్యాలు మిన్నుముట్టాయి. దేవతలు శిరస్సులు వంచి అంజలి ఘటించారు. జగదీశ్వరి సంతోషించింది. అందరికీ వరాలు కురిపించింది. దేవీ భక్తిని అనుగ్రహించింది. అంతర్ధానం చెందింది. నారద, ఇది భ్రామరీ వృత్తాంతం. సర్వ పాప వినాశకం, సర్వ వాంఛాప్రదం, సంసారార్ణవ తారకం, దేవీ సాయుధ్యదాయకం అని నారాయణ మహర్షి ముగించాడు. ఇప్పుడు అధ్యాయం 13 కాదు, 12 అధ్యాయం సంపూర్ణమైపోయింది. ఇంకా ఏకాదశ స్కందము. నారాయణ మహర్షి ఆశ్చర్యకరమైన దేవి మహాత్మ్యాన్ని అత్యద్భుతంగా వర్ణించి చెప్పావు. నన్ను ధన్యం చేశావు. ఇప్పుడింకా దేవిని ఆనందింపచేసే ఆచార్యం గురించి తెలుసుకోవాలి అనుకుంటున్నాను. ఏ సదాచారాలను పాటిస్తే అమ్మవారు సంతోషించి కృపావృష్టి కురిపిస్తుందో తెలియజేయి. సదాచార నిరూపణ. నారద, అడగవలసింది అడిగావు. సదాచారాన్ని అనుష్ఠిస్తే చాలు, దేవి సంతోషిస్తుంది. తెల్లవారి లేచింది మొదలుకొని పడుకునే వరకు సజ్జనులు చేయవలసిన దినచర్య ఏమిటో చెబుతాను విను. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు పుట్టింది మొదలు గిట్టే వరకు సత్కర్మలే ఆచరించాలి. నిత్యకర్మలు, నైమిత్య కర్మలు, కామ్యకర్మలు ఉంటాయి. వీటిని శ్రద్ధగా చెయ్యాలి. నింద్యకర్మల జోలికి పోకూడదు. జీవికి కడదాకా సహాయంగా నిలిచేది ధర్మమొక్కటే. తల్లిదండ్రులు గాని, భార్యాపుత్రులు గాని, జ్ఞాతి మిత్రులు గాని ఎవరూ నిలవరు. తాను ఆచరించిన ధర్మమే తనకు సహాయకారి. అందుచేత సాధనాలన్నింటినీ ఉపయోగించుకుని
ధర్మాన్ని సమకూర్చుకోవాలి. అదే చీకటి నుంచి వెలుగులోకి నడిపిస్తుంది. ఆచారమే ఉత్తమోత్తమ ధర్మం. అది ఆయు అభివృద్ధి, వంశవర్ధకం, సంపద్వర్ధకం, పాపనాశకం, శుభప్రదం. ఆచారాన్ని మించిన ధర్మం లేదు. ఇహపరాలలో సుఖప్రదం. అజ్ఞానులే సంసార సాగరంలో కొట్టుమిట్టాడే వారికి ఇది ధర్మద్వీపం, ముక్తి మార్గ ప్రదర్శకం. ఆచారం వల్ల శ్రేష్టత లభిస్తుంది. ఆచారం వల్ల కర్మ ఫలిస్తుంది. దానివల్ల జ్ఞానం లభిస్తుంది. ఇది మనువు చెప్పిన వాక్యం. ఆచారం అంటే ధర్మాలకల్లా ఉత్తమోత్తమం, పరమ తపస్సు. జ్ఞానాది సర్వ విషయాలకు అదే సాధకం. శాస్త్రీయమని లౌకికమని ఈ ఆచారం రెండు విధాలు. రెండు అనుష్ఠించదగినవే. దేనిని పరిత్యజించటానికి వీలులేదు. గ్రామ, జాతి, దేశ, కుల ధర్మాలుంటాయి. వాటిని పాటించాలి, ఉల్లంఘించకూడదు. దురాచారుణ్ణి లోకం నిందిస్తుంది. వాడు దుఃఖవాజునవుతాడు, వ్యాధి పీడితుడవుతాడు. ధర్మ విరుద్ధమైన అర్థకామాలను పరిత్యజించాలి. అలాగే లోక విరుద్ధమైన ధర్మాన్ని పరిత్యజించాలి. అది సుఖప్రదం కాదు కనుక. నారాయణ మహర్షి, మనకు శాస్త్రాలు అనేకం ఉన్నాయి. ధర్మ మార్గాన్ని నిర్ణయించడంలో దేన్ని ప్రమాణంగా తీసుకోవాలి అనేది పెద్ద సందేహం. నారద, సందేహం ఏమీ లేదు. శృతి స్మృతులు రెండు కళ్ళు, పురాణమే హృదయం. ఇవి మూడు చెప్పినదే ధర్మం, మరోటి కాదు. ఈ మూడింటిలోనూ పరస్పర విరోధం కనిపిస్తే అక్కడ వేదానిదే తుది తీర్పు. స్మృతి పురాణాల కన్నా వేదం చెప్పినదే ప్రమాణం. వేదంలోనే ద్వైధీభావం కనిపిస్తే అప్పుడు అవి రెండూ ధర్మాలుగానే పరిగణించాలి. స్మృతులలో ద్వైధీభావం కనిపించినా ఇంతే, వేదంతో సరిచూసుకోవాలి. కొన్ని చోట్ల పురాణాల్లోనూ తంత్ర గ్రంథాల్లోనూ కనిపించే వాటిని కూడా యథాతథంగా ధర్మాలుగా స్వీకరించాలని కొందరు అంటున్నారు. కానీ అది సరికాదు. వేద విరుద్ధం కానంత వరకే పురాణాలు గాని తంత్ర గ్రంథాలు గాని ప్రామాణికాలు. ప్రత్యక్షంగా శృతి విరుద్ధమైన ధర్మం ఎవరు చెప్పినా అప్రామాణికమే. ధర్మ మార్గ నిర్ణయంలో సర్వదా వేదమొక్కటే పరమ ప్రమాణం. దానికి అవిరుద్ధంగా ఉంటే స్మృతులు, పురాణాలు, తంత్రగ్రంథాలు చెప్పినవి కూడా కొండొకచో ప్రామాణికాలు అవుతాయి. మరింకేది ప్రామాణికం కానే కాదు. వేద ధర్మాన్ని కాదని ఇతర ప్రమాణాలను పట్టుకుని ఆ మార్గాల్లో నడిచే వారి కోసం యమలోకంలో నరకకుండాలుగా సిద్ధంగా ఉన్నాయి. అందుచేత వేదోక్తమే ధర్మం. దానినే ప్రయత్నపూర్వకంగా ఆచరించాలి. స్మృతులు, పురాణాలు, తంత్రాలు, శాస్త్రాలు ఏది చెప్పినా వేదములమై ఉన్నంతవరకే ప్రామాణికం. కొందరు ఏవేవో కుశాస్త్రాలను ప్రమాణాలుగా చూపించి ప్రజలను తప్పుదారి పట్టిస్తుంటారు. అటువంటి వారు నరకానికి పోతారు. అక్కడ తలకిందులుగా వేలాడతారు. వేద విరుద్ధులైన ధర్మాలను ఆచరించే వామాచారులు, పాశుపతులు, లింగధారులు, తప్త ముద్రాంకితులైన వైకానసులు వగైరా అందరూ నరకలోకానికే పోతారు. అందుచేత వేదం ఒప్పుకున్నదే స్వధర్మం. దానినే ఆచరించాలి. మరింక దేనిని అనుసరించినా నరకమే. నారద, మానవుడు పడుకోబోయే ముందు ఆ రోజంతా తాను చేసినది, చేయించినది, అన్నది, అనిపించినది, ఇచ్చినది, ఇప్పించినది ఒక్కసారి సమీక్షించుకోవాలి. ధర్మబద్ధంగా ఉన్నాయా లేదా పరీక్షించుకోవాలి. ధర్మబద్ధం కాని పనుల్ని మరుసటి రోజు నుంచే పరిత్యజించాలి. నిద్ర అయ్యాక తెల్లవారుజామునే లేచి బ్రహ్మ ధ్యానం చేయాలి. ఇక్కడ కూడా ధ్యానమే చెప్తున్నారు చూడండి. బ్రహ్మ ధ్యానం చెయ్యాలి. తొడల మీదకి కుడి ఎడమలుగా అరికాళ్ళు పైకి వచ్చేట్టు తొడల మీదకి కుడి ఎడమలుగా అరికాళ్ళు పైకి వచ్చేట్టు బాసింపీట వేసుకుని కొంచెం ఎత్తైన చోట కూర్చోవాలి. నడుం నిటారుగా నిలబెట్టి వక్షస్సును నిగిడించాలి, అంటే నిటారు కూర్చోవాలి. కన్నులు మూసుకోవాలి. మనసును నిర్మలంగా ఉంచుకోవాలి. దంతాలను తాటించకూడదు. నాలుకను ఆడించకూడదు. ఇంద్రియాలను నిరోధించాలి. ఇలా కూర్చుని 2-3 సార్లు ప్రాణాయామం చేయాలి. ఇక్కడ కూడా ప్రాణాయామే చెప్తున్నారు, సిద్ధ విద్యే. హృదయంలో దీపంలాగా ఇష్టదైవాన్ని ధ్యానించాలి. ఇక్కడ ప్రాణాయామం. ప్రాణాయామం గురించి అదంతా రేపు చెప్పుకున్నాం. ఓం శ్రీ గురుభ్యో నమః. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. 237వ భాగం
12వ అధ్యాయం సంపూర్ణం. ఏకాదశి స్కందం మొదలు. ఓం శ్రీ గురుభ్యం సర్వం శ్రీకృష్ణ.